ఎండు చేపలన్న పేరు ఎత్తగానే బాబాయ్ మాకొద్దని పరిగెట్టే వాళ్ళని లాక్కొచ్చి మరీ తినిపించాలండి ఈ ఎండు చేపల్ని. పిల్లలకి అంత మంచిదంట ఈ ఎండు చేపలు. పిల్లలకే కాదండి మన పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిదంట. పాతకాలంలో ప్రోటీన్ షేక్స్ ఇవేమీ రాకముందు ఈ సీ ఫుడ్‌నే ఎక్కువగా తీసుకునేవాళ్ళంట. ఇందులో ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ చాలా ఎక్కువ మోతాదులో ఉండి గుండెను కూడా చాలా ఆరోగ్యంగా ఉంచుతుందంట. అలాగే కొలెస్ట్రాల్‌ను కూడా ఒంట్లో పెరగకుండా చేస్తుందంటండి. అందరూ బక్కచిక్కిన ఎండు చేపలాగా ఉంటావు అనేసి అంటారు కదా! ఈ ఎండు చేపలు తినేవాళ్ళు అలాగే ఉంటారేమో బహుశా. ఒళ్ళైతే అస్సలు రాదంటండి. ఈ డైట్ చేసే వాళ్ళకి ఇవి చాలా మంచి ఫుడ్. ఇక ఈ బారుగా ఉన్నాయి చూసారా? వీటినేమో ఉప్పు చేపలు అని అంటారు. 2 రకాలుగా చీల్చున్న చేపలని ఏదో చెప్పింది పేరు మర్చిపోయానండి. ఇక ఈవిడైతే మాకు ఈ ఎండు చేపలని సప్లై చేసిద్దనమాట. పల్లెటూరులో ఇలాగే వస్తారండి బేషనీలో వేసుకొని అమ్మడానికి. మేమైతే ఈవిడ వచ్చినప్పుడల్లా ఒక్కొక్క రకం వెరైటీ తీసుకుంటాం అనమాట. ఇక ఈ బారుగా ఉన్న చేపలని అయితే పొయ్యిలో వేసుకొని కాల్చుకొని చారులో నంచుకుని మరీ తినేవాళ్ళమండి. ఇవి అంత బాగుంటాయి టేస్ట్. కాల్చినా సరే వేపుకున్నా సరే నూనెలో వేసి ఫ్రై చేసినా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను వీటిని కోడిగుడ్డులో వేస్తున్నాను. కోడిగుడ్లు టమాటా ఈ ఎండు చేపలు కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది. కొంతమంది రిచ్ కిడ్స్ ఈ ఎండు చేపలు అనగానే చీప్ ఫుడ్ లాగా చూస్తారు. అలాంటి వారికి చెప్తున్నానండి, వేలకు వేలు పెట్టి ప్రోటీన్ షేకులు కొనుక్కునే కన్నా 100-200 పెట్టి ఈ ఎండు చేపలు కొనుక్కుని తింటే మెరుగు కదా. ఆరోగ్యానికి ఆరోగ్యము. అలాగే మనకి 30 దాటిన కాడ నుంచి బొయ్కుల నొప్పులు ఎక్కువైపోయినాయి కదా ఇంట్లో ఆడవాళ్ళకి. ఆ బొయ్కుల నొప్పులు కూడా తగ్గిపోతాయంట ఈ ఎండు చేపలు తింటే. కాల్షియం అండి, కాల్షియం ఎక్కువగా ఉంటుందంట ఈ ఎండు చేపల్లోనూ. మా ఇంట్లో ఈ కూర ఉన్నప్పుడల్లా గొడవలు జరుగుతాయి. నాకు తక్కువ వేసావంటే ముక్కలు, నాకు తక్కువ వేసావని. అందరికీ సమానంగా వేసినా సరే అదిగో దానికి ఎక్కువ వేసావు ముక్కలు, నాకు తక్కువ వేసావని మా బాబు మా పాప ఇద్దరు కొట్టుకుంటారు. అలా కాదని ఈసారి కొంచెం ఎక్కువ వేసాను ముక్కలు. అది కూడా లెక్కెట్టి మరీ వేసాను. ఒక్కరికి కూడా ఒక్క ముక్క ఎక్స్ట్రా వెళ్ళకుండా అందరికీ లెక్కెట్టి మరీ ఉంచాను. అదే ఇంట్లో నలుగురు ఉన్నా సరే గుడ్లు మాత్రం 5 వండాలి. ఎందుకనంటే ఉడికేటప్పుడు నేనే ఒక గుడ్డుని తినేస్తాను. ఈసారి ఎందుకో మరి వేపిన తర్వాత తిందామని చెప్పేసి వేపుకొని మరీ తింటున్నాను అనమాట గుడ్డుని. నాలా మీరు కూడా ఎవరన్నా ఉడికేటప్పుడు గుడ్డుని తినే అలవాటు ఉందా? నాకెందుకో గుడ్డుని చూడగానే తినేయాలనిపిస్తుంది. అంత ఇష్టం గుడ్డు అంటే. అందులో ఈ గుడ్లో ఎండు చేపలు వేసామనుకోండి ఇంకా బాగుంటుంది కదా. అందుకే కూరలో కొంచెం ఇంకోటి ఎక్స్ట్రా పెట్టుకుంటాను అనమాట. ఉల్లిపాయ ముక్కలు చూసి దడుచుకోకుండా అన్నీ వేసానని అవి సాయంత్రానికి కూడా అదే కూర. మా ఇంట్లో ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఇష్టమైన కూర కొంచెమే వండాను అనుకోండి, రెండో రోజు కూడా అదే కూర అనమంటారు. వాళ్ళకి తిని తిని బోర్ కొట్టదేమో కానీ నాకు మాత్రం వండి వండి చిరాకు వస్తుంది. అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువే వండేస్తా కూరని. 2 పూట్ల ఒకే కూర తిన్నారనుకో ఇంకొక వారం రోజుల వరకు ఆ కూరని అడగకుండా ఉంటారు. అదనమాట నా టెక్నిక్. ఇంకా మన గుడ్డు ఎండు చేపల కూర అయితే రెడీ అయిపోయింది. వాటిని ఇప్పుడు తినేయడమే ఆలస్యం అనమాట. ఎండు చేప అయితే నోరు. ఎందుకు ఆలస్యం? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.